మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు ఇది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల మిందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి అని మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించిననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్నియు ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని వారు చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లంతు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగించినందున అతని కన్నులు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములోనికి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినను. అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మిందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసము మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఎలయనగా అతడు బహువృద్ధుడై స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు తన పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టిపోయేనని ఆమె చెప్పెను. ఇకాబోదు అన్న మాటకు అర్థము ప్రభావము పోయెను. ఇక్కడ ఒక యుద్ధము, ఒక సీన్ మనం చూస్తున్నాం.
ఏంటి, ఈ సమూయేలు గ్రంథము చాలా హిస్టారికల్ బుక్ అనమాట. చాలా ప్రారంభాలు ఇందులో జరుగుతాయి, చాలా అంతాలు ఇందులో జరుగుతాయి. ఇద్దరు రాజులను అభిషేకించడం ఇందులోనే చూస్తాము, యుద్ధాలు చూస్తాము, ఇశ్రాయేలీలను దేవుడు ఏ రీతిగా కాపాడము అవన్నీ చూస్తూ వస్తామన్నమాట. అయితే ఫస్ట్ పుస్తకం స్టార్టింగ్ నుంచే, ఈ గ్రంథము స్టార్టింగ్ నుంచే మనకేం కనపడుతుంది అంటే ప్రవచనాత్మకమైన సమూయేలు తల్లి యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది కదా. అది ప్రవచనం ద్వారా ఆవిడ ప్రార్థన చేస్తుందని మనం చూస్తాం. ఆవిడ ప్రార్థన చేయటము, తర్వాత సమూయేలు అనే ఒక బిడ్డను కనటము, తర్వాత తనను పాలు విడిచిన వెంటనే మందిరంలో విడిచిపెట్టడము. ఇటు చూస్తే ఏలీ దేవుని యాజకుడిగా ఉన్నాడు, కానీ అతను యథార్థవంతుడిగా లేడు. చేశాడు ఎంతో కొంత, కానీ అంత యథార్థవంతుడిగా లేకపోవటము. తనకున్న కుమారులు కూడా మందిరాన్ని ఎంతో పాడు చేశారు. మందిరానికి వస్తున్న, యెరూషలేములోనికి వస్తున్న వారిని అందరిని బలులర్పించే వారినే కానీ మందిరంలోనికి వస్తున్న ప్రజలను ఎంతగానో పాడు చేసిన వారు చాలా చేయకూడని అనేకమైన ద్రోహాలు చేశారు, చాలా పాపాలు చేసేశారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే స్లోగా సమూయేలు ఎదిగొచ్చే వరకు ఏలీని అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఇటు సమూయేలును సిద్ధపాటు చేస్తున్నాడు. సమూయేలు అని ఒక వయసు వచ్చిన తర్వాత, ఇంకా చిన్ననాటిగా ఉన్నప్పుడే సమూయేలుని దేవుడు పిలుస్తాడు. పిలిచి, నీవు ఇక్కడ నుండి నా ప్రవక్తగా ఉంటావు, నేను నిన్ను వాడుకుంటాను. సమూయేలుని, ఏలీని మాత్రం నేను నాశనం చేసేస్తాను, తనకు కలిగిన కుమారులందరినీ నేను హతము చేసేస్తాను, తన సంతతి వారు అనగా ఎవ్వరూ లేకుండా నేను చేసేస్తాను. ఎందుకంటే వారు నా దృష్టికి ఎన్నో ఘోరమైన పాపాలు చేశారు అని సమూయేలుని సిద్ధపాటు చేసుకోవడం వరకు ఈ 3 అధ్యాయాలలో మనము చూస్తామన్నమాట. పైన ఉన్న మొదటి 3 అధ్యాయాల్లో చూస్తాం. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి సమూయేలుని దేవుడు ప్రవక్తగా అభిషేకించాడు. ఇశ్రాయేలీలకు చివరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త సమూయేలే. ఆయన ఎవరు? చివరి న్యాయాధిపతి. వీరికి ఇంకాను ఇశ్రాయేలీలకు ఇంకా ఒక న్యాయం చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారు? ఇశ్రాయేలీలకేమో ఓ పక్క నుంచి మాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ వద్దు, మాకంటూ ఫిజికల్గా కనబడే ఒక రాజు కావాలి, ముందేమో దేవుడు కావాలి, దేవుడు రూపం కావాలన్నారని దేవుడు ఏం చేశాడు? ఒక ప్రత్యక్ష గుడారం పెట్టి దాంట్లో ఒక పరిశుద్ధమైన మందసాన్ని ఒకటి తయారు చేయించి అక్కడ పెట్టాడు. అది కేవలము దేవుని యొక్క ప్రత్యక్షతకు ఒక సింబల్ మాత్రమే, అదే దేవుడు కాదు. అదే ఇది మనం చూడబోతున్నాం. ఈ మందసము గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు అసలు దేవుని కాంటాక్ట్ చేసే పని లేదు. ఇశ్రాయేలీలు అసలు దేవుని గురించి కానీ, దేవుని పర్మిషన్ కానీ ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర విచారణ చేయటము ఇవన్నీ ఏమీ లేవు. ప్రవక్తకు చెప్పి, ప్రవక్త ద్వారా దేవునికి చెప్పి, మీరు అసలు దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మేము ఈ ఫిలిస్తీన్లతో యుద్ధంకి వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎలా యుద్ధం చేయాలి ఏంటి అని ఆ పర్టిక్యులర్స్ అన్ని దేవుడి దగ్గర విచారణ చేసి తెలుసుకోవాలి. జనులు ఏం చేయాలన్నా దేవుని పర్మిషన్ తీసుకొని చేయాలి. అది అప్పుడున్న రూలు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మనకి ప్రజలమైన మనకు అదే రూలు. కానీ మనం ఏం చేస్తాం? ఆ రూల్ని దాటేసి, ఇశ్రాయేలీలాగా ఆ రూల్ని దాటేసి ముందుకెళ్ళిపోయి మనకు నచ్చింది మనం చేసేసుకుని, దేవుడు నాకు అన్యాయం చేసేసాడని మళ్ళీ దేవుడి మీద నిందేసి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేవుడు ఏం చేస్తే బాగుంటుంది, దేవుడు ఏదైనా పరిష్కారం ఇస్తాడా, లేకపోతే ఈ లోకంలోకి చూద్దామా, లేకపోతే ఇంకేదన్నా చేద్దామా అన్నదే ఈ అధ్యాయం అంతా మనము చూడబోతున్నాం. అందులో నుంచి త్వరగా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలీలు సమూయేలు చెప్పిన మాట విన్నారు. సమూయేలు దేవుని దగ్గర విచారణ చేయక మీరు వెళ్ళి యుద్ధం చేయాలంటే చేయండి అని చెప్పేశాడు. ఇశ్రాయేలీలు అందరూ ఎక్కడ దిగారు చూడండి, ఎబెనేజర్లో దిగి ఫిలిస్తీయులతో వీరికి ఎప్పటి నుంచో వైరం ఉంది. కనాను దేశంలో దిగిన తర్వాత, ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలో దిగిన తర్వాత వారి చుట్టూ కొన్ని చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులు, మోయాబీలు, అమోరీయులు అట్లా కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఎప్పటికీ ఇశ్రాయేలీలకు శత్రువులే. ఎందుకు? వారు ఇది మా దేశం ఇది మాకు కావాలి, ఈ దేశం మాకు కావాలంటే మాకు కావాలి, ఈ దేవుడు మాకు ఇచ్చిందంటే మాకు ఇచ్చిందని వారు ఎప్పటికీ గొడవ ఆడుకుంటూనే ఉన్నారు. దేవుడు ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీలను కాపాడుతూ విజయం ఇస్తూ వచ్చాడు. ఈవెన్ ఇప్పటికీ ప్రజెంట్ డే కూడా ఇశ్రాయేల్లో జరుగుతున్నది అదే యుద్ధం జరుగుతూనే ఉంది.
ఇక్కడ అదే యుద్ధానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇటు ఇశ్రాయేలీలు సిద్ధపడుతున్నారు, ఇటు ఫిలిస్తీన్లు సిద్ధపడుతున్నారు. ఫస్ట్ యుద్ధం జరిగింది. అయితే వీళ్ళు ఎక్కడ దిగారు? అగగులో ఫిలిస్తీన్లు దిగారు, ఎబినేజర్లోనేమో మన ఇశ్రాయేలీలు దిగారు. వీరిద్దరి మధ్యన హోరాహోరీ యుద్ధం జరిగిపోయింది. జరిగిన తర్వాత దాదాపు 4,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవడం మనం అక్కడ రికార్డెడ్, అది చూసాం మనం. దాదాపు 4,000 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలకు వివరం వచ్చిందనమాట. ఏంటి ఆ వివరం అంటే, అరే ఇంత ఘోరంగా ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయామని ఈ పెద్దలందరూ కూర్చొని ఆలోచించుకుంటున్నారంట. ఆలోచించుకొని అసలు కారణాన్ని వాళ్ళు వెతుక్కోవట్లేదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధంలోకి వెళ్ళారు, దేవుని పర్మిషన్ తీసుకోలేదు. కానీ దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడు? దేవుని పర్మిషన్ తీసుకోలేదు, దేవుణ్ణి అడగలేదు, ముందుకు వెళ్ళిపోయారు, యుద్ధం చేశారు, నష్టాన్ని చూసేశారు. ఒక రౌండ్ చూసిన తర్వాత 4,000 మంది చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది. అయ్యో ఇలా చచ్చిపోయారు మా జనులందరూ ఎలాగాని ఆలోచించుకుంటూ అప్పుడు వాళ్ళు గ్రహించుకున్నది ఏంటంటే, వాళ్ళు వారి భక్తిని దేని మీద పెట్టారు? ఈ మందసం మీద పెట్టారు. కానీ అయ్యో మనము దేవుని యొద్ద విచారణ చేయాలన్న దాని మీద పెట్టలే. అక్కడ పెద్దలు అదే చెప్తారు చూడండి. 3వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా మనకు ఎందుకు ఈరోజు ఇటువంటి అపజయాన్ని ఇచ్చాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి, అది మన మధ్య నుండి ఉండిన ఎడల అది మన శత్రువులను మన చేతిలో నుండి మనలను రక్షించును అని చెప్తున్నారు అనమాట. పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? అసలు ఈ మందసాన్ని జనులే చూడడానికి లేదు. కేవలం సంవత్సరంలో ఒక్కసారే ఆ షిలోహులో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోనికి కేవలం ప్రధాన యాజకుడు ఒక్కడే వెళతాడు. ఈ సర్వ పరిశుద్ధుల యొక్క పాపములను గూర్చి వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ బలులన్నీ అర్పించేసి, ఒకవేళ ఈ యాజకుడు కూడా ఏమాత్రం అపరిశుద్ధత అతనిలో ఉంటే అతను కూడా అక్కడే చచ్చిపోతాడు. అతను నడుముకు ఒక తాడు కడతారు, ఎదురు చూస్తారు. జనులందరూ బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ భక్తుడు బయటకు వస్తే వచ్చినట్టు, లేకపోతే తాడుతో బయటికి లాక్కోవడం, అది పరిస్థితి. అటువంటి అతి పరిశుద్ధమైన ఆ మందసాన్ని ఈ జనులు ఏమనుకున్నారు? లేదు ఈ మందసం మన దగ్గర లేదు కాబట్టే మనకి ఇటువంటి ఒక అపజయం వచ్చేసింది అనుకుంటున్నారు. అంతేకాని అయ్యో మేము దేవుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని పర్మిషన్ మేము తీసుకోలేదు, దేవుని మేము అడగలేదు, దేవుని దగ్గర మేము ప్రార్థన చేయలేదు, దేవుడు చేయమంటే మేము ముందుకు వెళ్ళాలి, చేయకూడదంటే ఆగిపోవాలి అన్న జ్ఞానము వీరింకా కలిగి లేరనమాట. అందుకనే తర్వాత చూస్తే ఏమనుకుంటున్నారు? కేవలం దేవుని మందసం మాత్రం ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ అసలు మందసం కాదు, నీ హృదయంలో ఉండాలి మందసం. దేవుని పరిశుద్ధత, దేవుని ప్రత్యక్షత, దేవుడు నాతో ఉండాలి అంటే నీ హృదయంలో ఉండాలి అనేది మర్చిపోయారు ఇశ్రాయేలీలు. మర్చిపోయి ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవుణ్ణి ఆయన స్థలంలో నుండి ఆయన నిబంధన లేకపోతే ఆయనకు ఒక చిహ్నంగా చేసిన ఈ మందసాన్ని తీసుకొచ్చేసారు. షిలోహులో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ మందసాన్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేశారు? ఈ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చేసారు. తీసుకురాగానే ఇశ్రాయేలీలందరూ చక్కగా భూమి కంపించినంతగా కేకలు వేసేస్తున్నారంట. కేకలు వేసేస్తుంటే అయ్యబాబోయ్ ఏదో అయిపోయిందని అక్కడున్న శత్రువులకు కూడా ఈ కేకలు వినబడి వాళ్ళు అనుకుంటున్నారంట, అమ్మో ఇక్కడి నుంచి చక్కని అసలు అన్యులైన వాళ్ళు ఫిలిస్తీన్లు అన్య దేవతలను పూజిస్తారు. అష్టోదు దేవతలను, అగగులో వారి పూజలు, వారి విధానాలు వచ్చే వారం మనం చూస్తాం. భయంకరమైన విగ్రహారాధన చేస్తారు ఫిలిస్తీన్లు. కానీ వాళ్ళే దేవుడి గురించి ఒక చక్కని సాక్ష్యం చెప్తున్నారు. 6వ వచనం చూడండి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడుగగా యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చాను. చూడండి ఇంకా 7వ వచనంలో చూడండి. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంతోషింపలేదు. అయ్యయ్యో ఎవరు చెప్తున్నారు ఇది? అన్యులైన ఫిలిస్తీన్లు మన గొప్ప దేవుని గురించి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అయ్యయ్యో అని మాట్లాడుకుంటున్నారు. చూడండి, అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అంటున్నారు. ఆయన బలమును, ఆయనకున్న ప్రభావమును, ఆయనకున్న జ్ఞానము, లేకపోతే ఆయనకున్న కెపాసిటీ, లేకపోతే ఆయన ఎంత అతి పరిశుద్ధుడో అన్యులైన వాళ్ళు తెలుసుకున్నారు. కానీ
నిత్యము దేవునితో సహవాసం చేసి దేవుని చేత అనేక మేలులు పొందిన వీరు కనుక్కొనలేకపోయారు. అందుకే వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకుంటున్నారు. చూడండి, ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అంటున్నాడు. ఏమంటున్నాడు? అరణ్యములో అనేక తెగుళ్ళ చేత ఈ ఐగుప్తీయులను ఇంత భయంకరంగా హతము చేసింది ఈ దేవుడే కదా. ఈ దేవుడి దండులోకి వచ్చేసాడు, ఇంకా అయిపోయాము, మనకి శ్రమ, ఈసారి మనం యుద్ధం చేస్తే మనం గెలవము అంటున్నారు. కానీ వాళ్ళు తర్వాత వాళ్ళలో వాళ్ళే ఒక ధైర్యం తెచ్చుకున్నారు. అయినను ధైర్యం తెచ్చుకొని, వారు మీకు దాసునైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. తెలుసు దేవుని యొక్క గొప్పతనం గురించి తెలిసి మరలా యుద్ధంలోనికి వచ్చారు. ఎటు తిరిగి యుద్ధం తప్పలేదు, వచ్చేశారు. అయితే దేవుడు ఇశ్రాయేలీలకు చక్కని పాఠం అక్కడ నేర్పించాడు. ఈసారి ఏమైంది? ఈసారి ఏం జరిగింది? ఆల్మోస్ట్ ఎంతమంది చచ్చిపోయారండి? దాదాపు 30,000 మంది కూలిపోవడం చూశారు. అందులో ఎవరెవరు ఉన్నారంట? యాజకుడైన ఏలీ కుమారులు ఉన్నారు, ఇశ్రాయేలీల పెద్దలు ఉన్నారు. అలాగ దాదాపు చూసుకుంటే 30,000 మంది ఉన్నారంట. ఈసారి ఇంకేం చేస్తారు? దాంతోపాటు మనుషులు చచ్చిపోయారు, యాజకుని కుమారులైన హోఫ్నీ ఫినెహాసుయు చచ్చిపోయారు. దాంతోపాటు దేవుని మందసాన్ని కూడా వారు ఏం చేశారు? చెరలోనికి తీసుకొని వారితో పాటు తీసుకెళ్ళిపోయారు. ఈ మహాదేవుని యొక్క ఈ మందసం మాతో ఉంటే మాకు విజయం కలుగుతుందని వారు ఏం చేశారు? ఆ మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అందులో నుంచి ఒకడు వచ్చి ఏలీకి చెప్తున్నాడు అనమాట, అయ్యో ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఇంకా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, 30,000 మంది చచ్చిపోయారంటే ఇంకా అక్కడ ఎలా ఉంటుంది? హోరాహోరీగా ఉంటుంది. ఇదంతా ఆల్రెడీ మందసాన్ని మందిరంలో నుండి తీసుకువెళ్ళిపోయారని ఏలీకి ముందు గద్దింపలేకపోయాడు. కుమారులు కూడా దానిలో పాలిభాగస్తులే. ముందు కుమారులనే గద్దించి, అయ్యో ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి, ఇది కేవలం దేవుని ప్రత్యక్షతకు చిహ్నము, మీరు భయభక్తులు కలిగి ఆయన ఎదుట విచారణ చేయాలని ప్రజలకు చెప్పలేకపోయాడు. గనుక ఏలీని కూడా దేవుడు అక్కడ శిక్షించడం మనం చూస్తాం. ప్రధాన యాజకుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చినవాడు, దేవుని ఎదుట ఎన్నో కార్యములు చేశాడు. కానీ కుమారుల వలన తనకు కూడా ఇటువంటి శ్రమ తెచ్చుకున్నాడు. కుమారులను సరిగ్గా పెంచలేకపోయాడు, భక్తిని లేకపోతే ఆయన యాజక ధర్మాన్ని వారికి చూపించలేకపోయాడు. గనుక ఇటువంటి శ్రమ అతనికి కూడా కలిగింది. చూడండి, ఆనాడు ఇంకా హోఫ్నీ ఫినెహాస్ చనిపోయిన తర్వాత అతను వచ్చి చెప్పాడు, యుద్ధంలో నుండి ఒక అతను వచ్చి చెప్పాడు, తల మీద ధూళి చల్లుకొని వచ్చి చెప్తున్నాడంట, అయ్యో ఎంత శ్రమ జరిగిపోయింది, ఎంత నష్టం జరిగిపోయింది అయ్యా, ఇశ్రాయేలీలు అక్కడ దాదాపు 30,000 మంది చనిపోయారు. అందులోనేమో మందసము చెరపట్టబడి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా నీ కుమారులైన 2 కుమారులైన హోఫ్నీ ఫినెహాస్ కూడా చనిపోయారన్న మాట కూడా ఆయన వినలే. దేవుని మందసం చెరపట్టబడింది అనగానే అతనికి సీన్ అర్థమైపోయింది. ఇక్కడితో ఇంకా దేవుడు మాకు చేయవలసిన నష్టం చేస్తాడనుకున్నాడు. అతని గుండె పగిలిపోయింది. అతను అక్కడే వెనక్కి పడిపోయి చచ్చిపోయాడంట. అది అటువంటి హఠాన్ మరణాలు దేవుడు చాలా. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వానికి ఏం కలుగుతుందంట? మరణము హఠాత్తుగా వచ్చేస్తుందంట. ఈ భక్తుడు కూడా కొన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ దేవుని యందు అంత క్రమము చూపలేని ఒక పాపం చేస్తేనే దేవుడు ఒప్పుకోడు కదా. అలాంటి చాలా పాపాలు చేసేసాడు. కాబట్టి హోఫ్నీ ఫినెహాసులను చంపేశాడు దేవుడు, ఏలీని చనిపోయాడు. ఈ భాగంలో ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మనం చక్కని మాటలు నేర్చుకోవాలి. ఇటువంటి మహాసూరుడైన ఈ దేవుడు మనకున్నాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత భార్య కూడా చనిపోతుంది. ఏలీ సంతానం అంతా కుమారులు అయిపోయారు. ఇప్పుడు కోడలు కూడా ప్రసవానికి దగ్గరగా ఉంది. ఈ లోపల ఈ మాట విన్నది, మామగారు చనిపోయారు, మందసం చెరపట్టబడింది, భర్త చనిపోయాడు, మరిది గారు చనిపోయాడు. ఇవన్నీ తెలిసి ఆవిడ కూడా ప్రసవ వేదన వచ్చేసింది. ఆవిడ కూడా కన్న విషయం కూడా ఆవిడకి తెలియదు. కానీ దేవుని మందసం చెరపట్టబడిందంటే మహిమ ప్రభావం మనలో నుండి, ఇశ్రాయేలీల నుండి వెళ్ళిపోయింది. ఇంకా మనల్ని ఎవ్వరూ కాపాడలేరని తను కూడా ఏం చేస్తుంది? ఆ దుఃఖముతో కుమారుడు కన్నావమ్మ అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ మంత్రగత్తెలందరూ చెప్తుంటే ఆవిడ ఏం పెట్టింది పేరు? ఇకాబోదు అని పేరు పెట్టింది. దానికి అర్థం ఏంటంట? ప్రభావము వెళ్ళిపోయిందంట. అది దానికి పెట్టిన పేరు.
మరి మనము కూడా ఈ దినము ఈ సంగతిలో నుండి అనేక విషయాలు నేర్చుకోవాలి. అన్యులైన ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇంకా అనేక సత్యాలు మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఇటువంటి గొప్ప దేవుడు కలిగిన ఈ జనులంతా ధన్యులు, దేవుడు వీరికి ఎన్ని అద్భుతాలు చేశాడు, ఇటువంటి మహాసూరుడైన ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు, ఇటువంటి గొప్ప దేవుడు కలిగిన ఇశ్రాయేలీలు మన మీద విజయం పొందేస్తారని వాళ్ళు భయపడ్డారు. కానీ దేవుడు వారికి నేర్పించాడు. ఫిలిస్తీన్లకు కూడా వచ్చే అధ్యాయంలో మనం చూడబోతున్నాం. వారికి కూడా చక్కని పాఠము నేర్పిస్తాడు. ఈ దినం మనము అదే నేర్చుకుంటాం. ఏంటి, దేవుడు చాలా అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు, ఆయన ఆలోచనకు, ఆయన జ్ఞానమునకు వేరుగా మనం ఏమీ చేయాలనుకోకూడదు. ఆయన ఎదుట మనము విచారణ చేయటము నేర్చుకోవాలి. ఆయన ఎదుట మనము అటువంటి గొప్పతనము, ఆయన కలిగిన ఆ గొప్పతనమును బట్టి మనము స్తుతించుకోవటం నేర్చుకోవాలి. ఆయనంత ధన్యుడో మనము నేర్చుకోవాలి. ఆయనంత అతి పరిశుద్ధుడో మనము నేర్చుకోవాలి. ఆయనంత మహాప్రభావము కలిగిన దేవుడో మనము ఈ దినము నేర్చుకున్నాము. మన జీవితం అంతా కూడా మనం ఏమి చేసినా, ఏమి చేయాలనుకున్నా మనము ఏం చేయాలి, ఆయన ఎదుట విచారణ చేయాలి. సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇందాక మొదటి వాక్యంలో మనం అదే చూసాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారండి, యెహోవా యందు నమ్మిక ఉంచలేదు. కానీ ఒక విగ్రహాన్ని, మందసం అంటే అది కేవలం దేవుని చిహ్నము అంతే. దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. నీ హృదయంలో లేని ప్రత్యక్షత ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు మనం దేవుని మందిరంలోనికి వచ్చినా మన హృదయంలో ఆయనను గూర్చిన జ్ఞానం లేకపోతే మనం ఏం చేయగలం, ఏమీ చేయలేం. ఆయనకు వేరుగా మనమేమీ చేయలేము, చేయకూడదు. మరి ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అనుదినము ఆయన చేసిన కృపలను, ఆయన చేసిన అనేక కార్యములను, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయన స్తుతించడం నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.